మేము పర్ఫామ్ చేయబోయే కాన్సర్ట్ లో నువ్వు పాడుతున్నావు. థ్యాంక్స్ అభి. నీ బియర్ అయ్యే లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? బియర్ విత్ అబియా? అడుగు. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్, కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. నీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్, నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్. అభి మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. ఏదో బియర్లో. మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి? మన పక్కన ఒకరుంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్, మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిపిస్తే లవర్. నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి? ఏడవటం. ఏంటి? ఏడవటం. ఈ నవ్వు, కోపం, ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు, కానీ ఏడవటం మాత్రం యాక్ట్ చేయడం. మన కోసం ఒకరు ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? మనకింకా అదృష్టం కలగలేదు. డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావు. నువ్వు నా లైఫ్ లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ లాట్. ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్ గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలీదు, కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ ని మాత్రం వదలను. బయలుదేద్దామా? నాకు మహా మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో దానికి నా మీద నుంచి మించి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనిపించింది. వాసు గారితో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాను. రాబి, ఏ వాడొస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు? థ్యాంక్స్ రమ్య. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరి వచ్చాను. అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా? ఒకసారి రా. బయలుదేరా. ఎలాగో ఆడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట అది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలుండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పనిలేదా బామ్మ? ఇంతకంటే ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? చెప్పేందుకు ఏం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహా వాళ్ళ అన్నైతే. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను నేను అక్కడే చూశాను. అప్పుడెప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాటలే మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్లిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరెండర్. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు, మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు. కానీ ఎందుకో తెలియదు, తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్కో గాడ్స్ గ్రేస్ మై ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నాలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా. బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా. చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్టవేంట్రా?
ఎవరా అమ్మాయి? నా పరిచయం చేయవా? ప్రొద్దున పరిచయం చేశా కుదరా. నేను లవ్ చేస్తుంది మహాన్. రే, నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా యాక్ట్ చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్ గా ఉండలేను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్. తనకు నోకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా. ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. తనకు నేనంటే ఇష్టం అని తెలుసు కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేనురా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పేద్దాం. అలా క్యాపుచినో. ఓకే సార్. నాకు అదే. ఓకే. 1 cold coffee with whipped cream, ice blended, not crushed. ఓకే మ్యామ్. వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరు నీ గురించే మాట్లాడుకున్నారు. తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది, నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని. అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. దే ఆర్ సో హ్యాపీ ఫర్ యూ అసు. అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. అవును, ఏంటి సడన్ గా కలవాలన్నారు? ఓ వారం నెల ఆ తర్వాత చెప్పాలనుకుందే మహా. కానీ ఇప్పటికిప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు. నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావడం మాకు ఇష్టం లేదు. సో సో ఏంట్రా ఇప్పుడు నేను పక్కలనా? రే మహా, ఎప్పుడైతే వీడు నేను మీ అన్నయ్య పెళ్లి చూశాడో అప్పుడే ఫ్లాట్. నీకోసం గుండెల్లో గుడి, చర్చు, మసీదు అన్నీ కట్టేశాడు. మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు. అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి. బయటికి చెప్పట్లేదు కానీ హీ లవ్స్ యు లాట్. ఇప్పుడన్నా చెప్పరా? నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ కి లవ్ అనే మాట కరెక్ట్ కదా తెలియదు మహా. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దాన్ దట్. లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్. నిన్ను చూసి నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయిన మహా, ఇక ఆలోచించక్కర్లేదని. ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగా నచ్చేసాం. బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వని చెప్పడం నీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ అన్నట్టే. అందుకే అయిపోయాను మహా. నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు గాని అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరూ ఉండలేరు మా. వాటమ్మా వాసు, వాట్ ఇస్ అమ్మా? ఏదో ఫ్లోలో నీ గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా. నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మా. లైఫ్ లో అన్నిటినీ క్యాజువల్ గా తీసుకునే నేను సీరియస్ గా తీసుకుంది వీడిని, తర్వాత నిన్నే. మనం అలా యాక్సిడెంట్ తో కలవటం, ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం, ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవడం, ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. వీడు వచ్చాక వీడితో మాట్లాడి నీతో చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా వీడితో పాటు నీకు చెప్పాల్సి వస్తా అనుకోలేదు. జనరల్ గా ఒక అమ్మాయిని చూడటం, వెంటపడటం, తనే లైఫ్ అనుకుని బతికేయడం, ఇదంతా టైం వేస్ట్ అనిపించేది. కానీ ఎప్పుడైతే నిన్ను చూశానో నీకోసం అంత టైం వేస్ట్ చేసి అనిపించింది. మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టం అని చెప్పలేకపోవడమే ప్రేమ. చెప్పలేనది ప్రేమ నాకు అంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యుల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్.
నేను చెప్పాను కదా, నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ అంతటి నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం. ఏంట్రా వాసు, మంచి ఫామ్ లో ఉన్నా? ఊరుకోరా. అది కదరా ప్రిపేర్ వచ్చావేంటి? లేదు బాబాయ్, ముందు ఎప్పుడు నేను ప్రిపేర్ అయ్యండిగా. అయినా ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేయడం ఏంటి? సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆలోచించాను, తప్పే ఉంది. దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పొసెసివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు గొడవ పడకుండా జెన్యున్ గా అనిపించింది చెప్పారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీదున్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ విషయంలో వాళ్ళిద్దరూ ది బెస్ట్. ఇంతకీ నువ్వెవరిని లవ్ చేస్తున్నావు? అమ్మిచ్చిరమ్మంది. ఏమైంది మహా? డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు. 2 days లో కాన్సర్ట్. నేను మ్యూజిక్ ట్రూప్ కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్ గా తెలిసిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా టెన్షన్ గా ఉంది. ఈ టెన్షన్ లో నా మైండ్ అసలు పాడడం మీదకి వెళ్ళట్లేదు. నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది. రేస్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్. ఒక నిమిషం. మామయ్య, నేను వాసుని. వాసు, ఒకసారి మాకే వాసు. మామయ్య మాట్లాడు. హలో డాడీ. ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు. ఐ థింక్ ఈస్ రైట్. డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకొని టీవీ ముందు సెటిల్ అయిపోతాను. ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా. గో హెడ్ నాన్న. థ్యాంక్స్ డాడ్. గుడ్ లక్. ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లోనూ ఎక్కడ నువ్వు అయిపోకూడదు. ఆల్ ద బెస్ట్. కాన్సర్ట్ లో కలుద్దాం. బాయ్. అభి అంటే నాకు చాలా ఇష్టం. తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే బేసిక్ గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఇట్స్ ప్యూర్. మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్నా ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకెప్పుడూ అనిపించలేదు. ఇక పెళ్ళంటావా, ఇట్స్ టోటలీ డిఫరెంట్. కేరింగ్, సిన్సియర్, ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్, ఇలా చాలా ఉంటాయి.
ఇవన్నీ ఉన్నాయని కాదు, ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది. బాగా ఆలోచించాను వాసు. యు ఆర్ మై రైట్ చాయిస్. తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఏమేంద్రా? ఏంట్రా? మహా ఓకే అంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంది. చాలా హ్యాపీరా. ఇటు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందో. నీ అబ్బా హ్యాపీ ఫిగర్. బాబాయ్ సారీరా, మనం మళ్ళీ కూర్చుందాం. రే వాసు, రే వాసు, 10 నిమిషాలు అక్కడ ఉంటా. ఏంట్రా? వాడేంట్రా? వాడి గురించి పార్టీ ప్లాన్ చేస్తే వాడే వెళ్ళిపోయాడు. రే సరేరా, ఏమన్నా మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడా? చదా టైం అమ్మాయి ఇంటర్వ్యూ చేంజ్ అవ్వడం. అమ్మగారు చనిపోయిన రోజున వాసు గారు రాకపోవడం ఏంటి బాబు? హాయ్రా. నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ రా. అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశాం. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమేనా బాబాయ్? మరి సారీ రాబీ, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదరా ఎప్పుడు గుర్తు చేయటం. కొన్న ఇప్పటికీ మారు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయాను రా. సారీ రా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్ళాల్సి వచ్చిందిరా. ఆపరాని మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే ప్రేమించినట్టు. సతీష్, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏరా. వాళ్ళలాగా సైలెంట్ గా ఉండడం నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా. నేనేంటో నీకు తెలుసుగా. నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి? చిన్న విషయం? ఈ చిన్న విషయం కదా మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్టుంది. ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురావాలా? తీసుకురారా. వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకుందాం. సరేరా, రేపటి నుంచి 2 వారం రోజులు పడతాను. కలవను, మాట్లాడను, మీతోనే ఉంటాను. ఓకేనా? నేనేం మాడుతున్నా, నువ్వేం మాడుతున్నావురా? మానికి ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ తనకన్నా ముందు నుంచి ఉన్నారా మేము నీతో. సడన్ గా నువ్వు తప్పుకున్నట్టు మేము తప్పుకోలేం. అంటే
నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది? నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నాను రా, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తన లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం. టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు నీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది మీరు నాలాగే ఉంటారా. ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అని నువ్వు అంటున్నావు, అంతేనా? బీ ప్రాక్టికల్ రా, దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవరి మీద లేదు. ఎవరి లైఫ్ ఆడిది బాబాయ్, నా లైఫ్ నాది. నాకు నచ్చినట్టు నేను ఉందాం అనుకుంటున్నాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందిగా. అభి అరే నేను అలా మాట్లాడుకుని ఉండాల్సిందిరా. పదండి ఆడి దగ్గరికి వెళ్దాం. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏంట్రా? ఎక్కడికి తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నదంట వాళ్ళ నాన్న చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా? అది చెప్పుకుని సర్దుకోవాల్సిన విషయం నేను సీరియస్ గా తీసుకున్నాడు ఏంటాడు. అయినా పైకి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాం కాదురా, నిజంగా మాటకు అర్థం తెలిసినట్టయితే ఇలా చేయడు. అది కాదురా. ఏది కాదురా? రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం. అంతా ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి.